వంకాయ పదం వాడుతూ ఉంటారు, ఊత పదాలు వాడుతూ ఉంటారు కదా. కొన్ని సంఘాల్లో అసలు ఆరాధన నేర్పరు. మనం వేరే సంఘాల గురించి కాదు, మన ఎప్పుడు సహవాసం గురించి చెప్పేది. కొంతమంది సంఘాల్లో ఏం ఆరాధన చేయాలో చేయరు, అసలు ఆరాధన ఏంటంటే తెలియదు చాలా మంది. రక్షణ పొందిన చాలా సంవత్సరాలు మీరు గమనించారు. అయితే ప్రభు కొరకు దేవుని మహిమ కలుగుతున్నాం, ప్రభు స్తోత్రం. ఇక్కడ ఉన్న 10 మంది అందరూ ఆరాధన చేసేవారు, వాక్యానుసారంగా ఆరాధన చేసేవారు. 10 మంది రక్షించబడి ఉన్నారు, సేవకుల కుటుంబంతో సహా. మనందరం ప్రభు కుటుంబం, దేవుడి కుటుంబంలో 10 మంది వాక్యానుసారంగా ఆరాధన చేస్తారు. అది చాలా సంతోషం. చాలా సంఘాలు మీరు చూడండి, ఆరాధన వినండి, చూడండి. ఆరాధన అనేది చాలా అద్భుతమైనది. భక్త్ సింగ్ గారి ఆరాధన కాలంలో తిమోతి అంకుల్ ఆరాధన చేసి ఆయన మారుమోసు హెబ్రోన్లో 3 భాషల్లో ఆరాధన చేస్తారు. పరలోక మహిమ దిగొచ్చేది. అది ఉన్నదన్నట్టుగా ఆరాధన చేశారు. ఒకప్పుడు ఎలాంటి పాపులు ఉంటావా, ఆయన గొప్పతనాన్ని వర్ణించేవాళ్ళు. మా పాప స్థితి వాళ్ళు ఆరాధనలో ఇలాగ మా జీవితాలు మార్చావు, ఇంత గొప్ప రక్షణ నిరీక్షణ, ఇంత గొప్ప భాగ్యం చేసావని హృదయం మారి ఆరాధన చేస్తుంటే వినే వాళ్ళకి ఎలాగుంటుందో తెలుసు ఆరాధన. తిమోతి అంకుల్ ఆరాధన వినే మారుమోసు చూడండి, అర్థమవుతుందా? అంటే చాలా సంఘాలు మేము చూస్తుంటాం, వెళ్తుంటాం. వాళ్ళు ఏం ఆరాధన చేస్తారో వాళ్ళకి అర్థం కాదు, మాకు కూడా అర్థం కాదు. అయితే ఏంటంటే చాలా చోట్ల పట్టించుకోరు. కొంతమంది సేవకులు లేక ఉన్నా కానీ పట్టించుకోరు. వాళ్ళకి చెప్తారు కొన్నిసార్లు ప్రభుత్వం దేవుని మహిమ చెప్తున్నాను, గొప్ప కాదు కానీ వాళ్ళకి మన మధ్యలో వాళ్ళకి చెప్పిస్తాం. మా ఆరాధన ఇట్లా కాదు ఇలాగా, ప్రభు పర్వ తండ్రి స్తోత్రం, దేవుడు ఎన్నో వాక్యం, ప్రభు నాకు రక్షణ ఇచ్చావు, నాకు బలైపోయినావు, తిరిగి రాబోతున్నావు, ఈ ఈ కొద్ది స్థుతి ఆరాధన నీకు అర్పిస్తున్నాని అలా వాళ్ళకి ప్రార్థన నేర్పించడము. అంటే ఇక్కడే కాదు, ఏ సంఘంలో ప్రభు దేవుడు మాకు భారం ఇచ్చాడు. ఏ సంఘంలో ఉన్నా కానీ ఆ సంఘంలో ఇలాగా ఆరాధన అంటే ఏంటో నేర్పించేవాళ్ళు, ప్రార్థన నేర్పించేవాళ్ళు, పలికిచ్చేవాళ్ళు. పెద్దలతో కూడా, విశ్వాసంతో కూడా ఆరాధన నేర్పించేవాళ్ళు. విశ్వాసం అంటే అలాగ, అందుకే అందరూ ఆరాధన చేయగలుగుతారు. కొన్ని సంవత్సరాలు విశ్వాసం ఎన్ని సంవత్సరాలు రక్షణ పొందుతారు, ఆరాధన చేయలేరు. అంటే విషయం ఏంటంటే కొంత వాళ్ళ పొరపాటు ఉంటుంది, అక్కడ సంఘంలో కూడా పొరపాటు, నేర్పించే వాళ్ళకు పొరపాటు ఉండొచ్చు. సరే, ఇక్కడ దేని బట్టి చూడండి, దేవుని కృపను బట్టి ఇక్కడ ఏమి రాబడింది, ఫలించడు, అభివృద్ధి చెందుతున్నాడు. ఏషేపు, ఎఫ్రాయిం అభివృద్ధి చెంది. ఇక్కడ మొట్టమొదటిది ఫలించి అభివృద్ధి. ఒకటి ఫలించి అభివృద్ధి. రెండో మాట చూద్దామండి. రెండవది ఆదికాండం 17 ఆదికాండం 26 అధ్యాయం చూద్దాం రండి. ఆదికాండం 26 అధ్యాయం ఎలా అభివృద్ధి చెందాలా దేవుని వాక్యంలో చూడండి. ఒకటి ఫలించి అభివృద్ధి చెందాలా. నెంబర్ 2 ఆదికాండం 26:13. ఆదికాండం 26:13. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. రైట్, చాలా. ఇక్కడ రెండో పదం మనం ధ్యానం చేస్తే ఇప్పుడు ఏంటంటే ఈ పదం చెప్పండి. రెండోది ఏంటి, ఎలాంటి అభివృద్ధి ఇది? క్రమక్రమముగా అభివృద్ధి. దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ఒక్కరోజే సడన్ గా అంత గట్టిగా ఒక్కరోజే మొలిసి ఒక్కరోజు ఏమైపోయింది ఒక చెట్టు. ఏ చెట్టు అది? చెట్టు అంటే దేవుడు అట్టా చేయడు. ఇంకోటి కూడా ఇస్తే బాగా ఒకే ఎక్కువ అంటే కొద్ది రోజులు బాగా పెరిగిపోద్ది ఆ చెట్టు. ఏ చెట్టు? జ్యోతిష్ మునగ చెట్టు కదా. మునగ చెట్టు ఎంత స్పీడ్ పెరిగింది తెలుసా? టేక్ చెట్టు కంటే కూడా కదా. మన ఇంట్లో కాయలు కాసి ఏ చెట్టు కంటే కూడా, మామిడి చెట్టు కంటే కూడా తొందరగా పెరిగే చెట్టు ఏదంటే మునగ చెట్టు. చూడలేదా? తొందరగా పెరిగిపోతుంది. మీరు నరకండి, కొమ్మలో చిగురొచ్చి తొందరగా పెరిగిపోతుంది పైకి. కానీ మళ్ళీ తొందరగా ఇరిగిపోయేది కూడా అదే. అర్థమైందా? కనుక దేవుడు మన ఆత్మీయ జీవితంలో, మన జీవితంలో దేవుడు ఒకే రోజు తీస్తున్నాడు. అందుకే కదా మనం ఒక మెట్టెక్కి పైన బిల్డింగ్ ఎక్కుతాం, ఒకేసారి గబక్కన వెళ్ళిపోం కదా. ఎస్కలేటర్ అయినా వచ్చినా గబక్కన అయినా తీసిపోద్దా? నిదానంగా వెళ్తాడు ఎస్కలేటర్ మీద వెళ్ళినా. ఒకవేళ ఇప్పుడు ఏమొచ్చినాయి మెట్లు బదులు లిఫ్ట్ వచ్చినాయి, లిఫ్ట్ కూడా గబక్కని వాడికి పెట్టిద్దా? పెడదు. అది కూడా నిదానంగానే పైకి తీసుకెళ్తాడు, ఒకేసారి అట్లా కాదు కదా. అలా ఎస్కలేటర్ కనుక ఒకేసారి గబక్కన తీసుకుపోయి దానికి అసలు నిలబడలేదు, దాని మీద ఉండలేము, వెళ్ళిపోతాం. ఇప్పటికీ దొల్లిపోతారు. ఒక్కోసారి పాపం భర్త భార్య ఇద్దరు వెళ్తున్నారు ఎస్కలేటర్ రైల్వే స్టేషన్ మీద. ఒకసారి నాకు కూడా అట్లా ఇబ్బంది అనిపిస్తుంది. కాలు పెట్టగానే పాపం కొత్త అనుకుంటా కింద పడిపోయి సీర ఇబ్బంది అయిపోయింది, పడిపోయి దెబ్బలు తగిలినాయి ఎస్కలేటర్ మీద. చూడండి, అది కూడా స్టెప్పులకు వచ్చి నిదానంగా వెళ్ళిపోద్ది, స్పీడ్గా వెళ్ళదు అది కూడా అంత. చూడండి, అంటే మన ఆత్మీయ జీవితంలో దేవుడు రెండోదిగా క్రమక్రమముగా మనల్ని ఏం చేస్తాడంట, అభివృద్ధిలో తీసుకొస్తాడు. అందుకే సంవత్సరములు జరుగుతుండగా అభివృద్ధి వర్తిల్లాలి. దేవుని బిడ్డలకు మనం సంఘం విషయంలో, మన ఆత్మీయ విషయంలో, రక్షించబడిన వారి విషయంలో, భౌతిక జన్మదినం జరుపుకునే వారి విషయంలో, సంఘముగా ప్రతి ఒక్కరం కూడా, మనందరం కూడా దేవుని ఉద్దేశం ఏంటంటే మనందరి విషయంలో క్రమక్రమముగా మనం అభివృద్ధి చెందాలి. ఎక్కడ అలాంటి కాదు. కానీ ఇంకో మనం చూస్తే దేవుని బిడ్డలకు మనం ఈ క్రమంగా అనేది దేవుడు చేసే కారణం. ఇస్సాకు జీవితంలో క్రమక్రమంగా అభివృద్ధి పొందాడు. భక్తుల జీవితంలో వాళ్ళు క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చెందినాడు. దేవుడు మన జీవితాల్లో కూడా ఇస్సాకులు దేవుని మాట విని ఆయన ఆజ్ఞలను గైకుంటే, దేవుడు చెప్పింది మనం చేసినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆత్మీయంగా క్రమక్రమముగా మన అభివృద్ధిలో తీసుకొస్తాడు. అయితే మన ప్రభుకు అప్పగించుకోవాలి. ఇస్సాకులాగా విధేయుడు. ఇస్సాకు సమాధానపరుడు. ఇస్సాకు ఏకపత్ని పురుషుడు. ఇస్సాకు యేసు ప్రభుకు సాదృశ్యం. మనం ముందుకెళ్తాం. 3వ మాట చూద్దారండి.
మూడోది ఎలాంటి అభివృద్ధి అంటే, ఇప్పుడు రండి మూడో సంగతి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మూడోదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 1:19. ఒకటో అధ్యాయం 19. చదువు. ఆ, ఫిలిప్పి 1:19. చదవండి అక్క. ఆ, ఆ, ఉమ్. ఫిలిప్పి పత్రిక 1:19 అక్క. అదేనా చూడండి అక్కడ. చదవండి. ఆ పదం అక్కడ ఏముంటదంటే అంతకంతకు అభివృద్ధి అని ఉంటుంది. ఆ పదం చూడండి. ఆ, దయచేసి ఎన్నో వచ్చిన అది అధ్యాయం, ఒకటో అధ్యాయము. రైట్, చదువు. వచ్చిన చదవండి. 1:10 చదవండి. మళ్ళా చదవండి వచ్చిన. ఆ, ఉమ్, ఆ, ఆ, రైట్. కావాల్సిన పదం వచ్చింది. 9, 11 కలిసి ఉంటే మధ్యలో ఉంది. అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన చాలు. ఇక్కడ ఈ పౌలు గారు ఎవరికి రాశారు ఈ పత్రిక అంటే ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాశారు. ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాశారు. అంటే ఇప్పుడు ఫిలిప్పీలో ఉన్న సంఘము మూడోదిగా వాళ్ళు దేవుని ప్రజలైన వారు ఏం చేయాలంటే, మీరు శ్రేష్టమైన కార్యాలు వివేచించగలవారు, మీ ప్రేమ తెలివితోను సకల విధముల అనుభవ జ్ఞానముతో కూడిందే, అంతకంతకు ఏం కావాలి? అభివృద్ధి పొందాలి. మూడోదిగా మనం ఇస్తే అంతకంతకు అభివృద్ధి. కనుక దేవుడి బిడ్డలకు మనం అంతకంతకు అంతకంతకు అభివృద్ధి పెరుగుతూ ఉండాలి. క్రమక్రమంగా రావాలి రెండోది. మూడోది కదా అంతకంతకు అంతకంతకు మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. మనం చూస్తాం ఎన్ని సంవత్సరాలు అయిన వాళ్ళు సొంత విశ్వాసం ఉంటారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా సువార్త చెప్పమంటే 2 మాటలు సువార్త చెప్పలేరు. 2 మాటలు సువార్త చెప్పను. అందుకే సువార్త టీంలోకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద దైవజనులు తెలుసా, వాళ్ళని రక్షించబడ్డోళ్ళని 2 మాటలు సువార్త చెప్పంటారు. సువార్త చెప్పను. సరే ఫస్ట్ సిగ్గంటే ఒకసారి 2 వదిలిపెడతారు. సరే ఈసారి సిద్ధపడమంటారు, ప్రార్థన చేసుకోమంటారు. తర్వాత ఎప్పుడని చెబుతుంది ఏమంటారు తెలుసా, నువ్వు అసలు రక్షణ పొందేవా లేదా అంటారు. నువ్వు నిజంగా రక్షణ పొందితే నువ్వు 2 మాటలు ఏం చేయాలా? మైక్ ఇచ్చి చెప్పమంటారు. ఒకసారి మైక్ లేకపోయినా మామూలుగైనా చెప్పమంటారు. సువార్త టీంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సువార్త చెప్పడానికి సిగ్గుపడతారు, భయపడతారు. సువార్త చెప్పలేదు. సువార్త అంటే ఏంటి? యేసు ప్రభువు నా పాపాల గురించి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన ద్వారా నమ్మితే రక్షణ, పాపక్షమ, పరలోకం. అదే సువార్త. నా పాపాలు ప్రభు క్షమించాడు, నేను పాపాలు ఒప్పుకున్నా, నా పాపాలు దేవుడు క్షమించాడు, నన్ను పరిశుద్ధపరిచాడు, నన్ను రక్షించాడు, యేసు ప్రభు రక్షించాడు, నా కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు. అదే సువార్త అంటే. ఈ 2 మాటలు చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అయితే చూడండి కొన్ని విషయాలు చూస్తే కొంతమంది దేవుని బిడ్డలు కొంచెం బలపడుతున్నారు. చక్కగా దైవికంగా కొంతమంది సువార్త చేయడం, పరిచయం చేయడం. అంటే సందర్భంగా చెబుతున్నారు. కమలు గతంలో చూస్తే మరి కొద్ది ఈబీఎస్ పరిచర్లో ఆ స్టోరీ జాగ్రత్తగా గమనించాడు, అబ్జర్వ్ చేసి వచ్చాడు. ఆ స్టోరీ విషయంలో చక్కగా చెప్పగలుగుతూ వచ్చాడు. దేవుడు కృప ఇచ్చినాడు, దేవుడి మహిమ. అలాగనే ఫస్ట్ టైం అనుకుంటా ఆరాధత్వం ఫస్ట్ టైం అంతకుముందు ఎప్పుడైతే లేదు ఫస్ట్ టైం. అంటే చూడండి ఫస్ట్ టైం ఆరాధత్వం మనం కూడా విన్నగలుగుతాం. మేము కానీ దేవుని సేవకులు అంటే ఒక పదం విధానంగా ఉంది, పద్ధతిగా ఉంది. చూడండి అంటే దేవుని బిడ్డలు మనము అలాగ మనం ఏం కావాలంటే అభివృద్ధిలోకి రావాలి. మనం సువార్త చెప్పాలి. అదే దేవుడు నేర్పింది. భక్తులు పెద్ద పెద్ద దైవ సేవకులు కూడా ముందు వాళ్ళు సువార్త చెప్పడం, రక్షించబడిన తర్వాత కొన్ని సాక్ష్యం చెప్పడం, కొన్ని మాటలు ప్రార్థన వాక్యం చెప్పడం, సువార్త కూడికలు, ఆ తర్వాత ఆరాధన, ఆ తర్వాత ప్రభు అట్లాగా ఫస్ట్ ప్రభువులు కూడా కొద్ది మాట సువార్త చెప్పని, కొద్దిగా అక్కడ సువార్త బయట అలాగలాగా దేవుడు. అంటే చూడండి మనం అంతకంతకు అభివృద్ధి చెందాలి. సువార్త చెప్పే వ్యక్తి ఇప్పుడు కొద్దిగా ప్రార్థన కూడికలు, సువార్త కూడికలు చెప్పాలి. ఇంకా తర్వాత ఆరాధన వర్తమానం చెప్పడం, అంతకంతకు అభివృద్ధిలోకి రావడం. చాలా మంది చోట చూడండి వాళ్ళు సువార్త కూడిక కూడా చెప్పలేరు. ఆరాధన కూడా అంటే సరే వాక్య తలాంత అందరికి ఉండదు ఉంటదని కాదు కానీ వాళ్ళు రక్షించబడిన విధానం ప్రభు వారికి ఇచ్చిన కొలదని చెప్పవచ్చు, తప్పులేదు. ప్రభు అందరికి ఒకటే ఇవ్వడు, వారికి ఇచ్చిన సామర్థ్యం కొలది వాళ్ళు చెప్పాలి. కానీ అది కూడా చెప్పరు చాలా చోట్ల. అంటే చూడండి చాలా సంఘాలు ఉంటాయి, గుంపులు గుంపులు వెళ్తారు కానీ ఒక సువార్త వాక్యం చెప్పని చెప్పలేదు, ప్రార్థన కూడికి చెప్పమని చెప్పు, ఆరాధన వర్తమానం చెప్పమంటే చూడండి ఏమవుతున్నట్టు అర్థం. అభివృద్ధి చెందుతున్నారా? రక్షించబడ్డారు ఎక్కడ స్థానంలో ఎప్పుడు ఏ స్థానంలో అదే స్థానంలో అలాగే ఉన్నారా, లేకపోతే ఇంకా దిగజారిపోతున్నారా? మన క్రైస్తవ జీవితాన్ని మనం కూడా పరిశీలన చేసుకోవాలి. మనం కూడా పరిశీలన మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని హెచ్చరించుకోవాలి, మనం ఏం చేయాలి, మనం విమర్శించుకోవాలి మనల్ని మనమే. మన ఆత్మీయ జీవితము అంతకంతకు అభివృద్ధి చెందుతుందా, లేకపోతే దిగజారిపోతున్నానా, ఇంకా నేను ఫలిస్తున్నానా, బలంగా దేవుని కొరకు ఉపయోగపడుతున్నానా, దేవుని కార్యాల కొరకై కదా.
చూడండి, ఇక్కడ ఏం కోరుతున్నాడు దేవుడు? అంతకంతకు ఏం కావాలంటే దేవుని బిడ్డ చెప్పండి, సంఘం అభివృద్ధి చెందాలి. వ్యక్తిగతంగా మనం సంఘం అంటే ఏంటి? ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబమే సంఘం. ప్రతి విశ్వాసి రక్షించబడిన ప్రతి విశ్వాసి ఆత్మీయంగా ఉంటే చాలు, సంఘమే కదా. అలాగా కాబట్టి దేవుని బిడ్డలు మనం ఎలా ఉండాలి? అంతకంతకు అభివృద్ధి చెందాలి. చాలా చోట్ల వెళ్తారు వస్తారు, వెళ్తారు వస్తారు అంతే. ఆదివారం ఏదో ఒక వెళ్ళాలి కదా, 3 గంటలు వెళ్ళి కాసేపు వెళ్ళి వస్తారు అంతే. ఇంకా తర్వాత దేవునికి ఉపయోగపడేది ఉండదు, ఓ పరిచర్యకు ఉపయోగపడరు, దేవుని కార్యాలు పాలు భాగస్తులు కాలేరు కదా. కొన్ని పరిస్థితులు అలాగ ఉంటారు. అలాగ మనం కాదు. కానీ మనం దేవుని బిడ్డలకు ఎలాగ ఉండాలంటే, మన ఆత్మీయ జీవితంలో, మన పరిచర్యలో, మన దేవుని ఇంట్లో చేసే పనిలో ఆత్మీయంగా అన్ని విషయాలు కూడా ఆత్మీయంగా భౌతికంగా. మూడోది అంతకంతకు చెప్పండి, అంతకంతకు ఏం కావాలి? ఏం కావాలి? వర్ధిల్లాలా దిగజారిపోవాలా? ఏం చేయాలి? అంతకంతకు మనం వర్ధిల్లాలి. నాలుగో మాట చూద్దాం. నాలుగోది పరిశుద్ధ గ్రంథం 4వ మాట చూస్తాం చూడండి. దేవుని వాక్యం 4వదిగా పరిశుద్ధ గ్రంథంలో దయచేసి 30వ అధ్యాయంలో 43వ మాట చూస్తాం. బహుగా అభివృద్ధి అంట. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఆదికాండం 4వ మాటకు వస్తాం. ఆదికాండం ఎలాంటి అభివృద్ధి అంటే, ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఆదికాండం 30:30 నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను చాలు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఎవరితో అంటున్నారు ఈ మాట? యాకోబుతో ఎవరు అంటున్నారు ఈ మాట? ఇక్కడ యాకోబు ఎవరితో అంటే లాభానుతో అంటున్నాడు. ఇద్దరి మధ్య ఇద్దరు వ్యక్తులు, యాకోబు ఉన్నాడు, లాభాను. అంటే లాభాంతో అన్నాడు, నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందిన. అంటే యాకోబు వచ్చుట వల్ల అక్కడ ఏమైంది? లాభానికి బహుగా అభివృద్ధి ఉంది. నేను పాదం పెట్టిన చోట్ల యెహోవా నిన్ను చూడండి. యేషేపు పాదం పెట్టినా అంతే జరిగింది కదా. 39 అధ్యాయంలో అడుగు పెట్టిన పోతిఫర్ ఇంట్లో ఆశీర్వాదం, చెరసాలకి అక్కడ ఐగుప్తు దేశానికి కూడా, ప్రపంచానికి ఆశీర్వాదకరం. ఎవరు? యేషేపు. అక్కడ ఇక్కడ ఎవరైనా యేషేపు తండ్రి అయినా యాకోబు. ఇక్కడ యాకోబు లాభాను ఇంట్లోకి వెళ్తే లాభానికి వాళ్ళకి ఆశీర్వాదం, పాదం పెడితే అక్కడ ఆశీర్వాదం వచ్చిందంట. మరి మనం పాదం పెడితే ఆశీర్వాదం వస్తుందా? కొంతమంది సార్ అంటే పెళ్ళిళ్ళు ఇద్దరమ్మా కోడలు వస్తా ఉంది, కుడికాలు ఏం చేయాలమ్మ? ముందు కుడికాలు లోపల పెట్టాము, ఎందుకంటే ఆశీర్వాదాలు. ఆమె ఎడకాలు పెట్టేసిందంట. ఎడకాలు పెడితే ఏమో అంత అపశకనం, ఆశీర్వాదం ఏదో శాపం వస్తే కీడొద్దాం అనుకున్నాడు. వాస్తవానికి దేవుడిచ్చింది 2 కాళ్ళు, దేవుడిచ్చింది. ఏ కాలు పెట్టినా అర్థమైంది, కాళ్ళలో ఏం లేదు. ఎక్కడ ఉంది తెలుసా? మన హృదయంలో ఉంది, మన జీవితంలో ఉంది. అందుకే కుడికాలు పెట్టి ఎడకాలు పెట్టి తప్పు కాదు, ఏ కాలం పెట్టచ్చు. కాకపోతే మన హృదయం, మనం జీవితం మంచిగా ఉండాలి. మనం మంచి వ్యక్తులమే, పరిశుద్ధులమై, మనం నమ్మకస్తులమై ఉంటే ఏ కాలు పెట్టినా తప్పు లేదు. కొంతమంది కాలు అంటారు కదా, ఏ కాలంట? ఐరన్ లెగ్ అండి అంటారు. ఏ కాలంట? ఐరన్ లెగ్ అంటే కొంతమంది కాలు పెడతారు కదా లెగ్. కొంతమంది గోల్డ్ కదా, బంగారం. కొంతమంది లెగ్ ఐరన్ లెగ్. కొంతమంది పాదాలు పెడితే చూస్తాం. కొన్ని రాజ్యాల్లో కూడా అట్టే ఉంటాయి, కొన్ని పదవుల్లో కూడా పరిపాలన అట్టే ఉంటాయి బైబిల్ ప్రకారం కూడా. ఇజకే కాలంలో చక్కగా అభివృద్ధి చెందింది వ్యవసాయం, కానీ అన్ని పంటలు అన్ని కూడా బాగున్నాయి. ఇప్పుడు మనం చూస్తాం రాజ్యం వేలే పరిపాలన బట్టి కూడా ఉంటుంది. ఏ షేపు కాలంలో అంతా బాగుంది కదా. కొంతమంది వచ్చినప్పుడు రాజ్యాలు అట్లా పరిస్థితులు ఉంటాయి. చూడండి, మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచం చూస్తున్నాం. ముఖ్యంగా మన దేశం గురిస్తే ప్రతి ఒక్కరు చదువుకున్న జ్ఞానం కలిగిన వారు, అంటే కొంచెం అవగాహన కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఏమన్నారంటే, మన నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మన ఇండియా ఆర్థిక వ్యవస్థ అది అవగాహన వాళ్ళకి చెబుతున్నారు. అవగాహన లేని వాళ్ళకి తెలియదంటే వాళ్ళు మత పిచ్చి పిచ్చి పెట్టిన వాళ్ళు, ఇంకా రాజకీయ పిచ్చి అదంటే వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవాలి. మనకి ఎవరు చెప్పినా అర్థం చేసుకోరండి. గ్రహింపు జ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రం ఆ విషయం చెప్తారు. కొంతమంది అంతే, ఆ దేశాలు పతనం అయిపోతాయి, ఆ రాజ్యాలు పతనం అయిపోతాయి. వాళ్ళు కాలు పెడితే చాలు, ఆ రాజు కాలు పెట్టాడు అంతే, అయిపోయింది పతనమే. ఆ దేశంలో ఆ ఇంట్లో కాలు పెట్టారా పలానోళ్ళు, ఆ శరీర సంబంధం కాలు పెట్టిందా అంతే, ఆమె ఆమె కాలు పెట్టింది అంతే, అయిపోయింది, కుటుంబం పాడైపోయింది. లేదా పలానా వ్యక్తి వచ్చాడంటే అర్థమైంది కాలు పెట్టిన కాదు. ఇక్కడ ఏమన్నాడంటే, ఏమన్నా ఇక్కడ నేను పాదం పెట్టిన చోటల్లో యెహోవా నిన్ను, అంటే పాదాన్ని బట్టి రాలా, ఈయన కలిగి ఉన్న దేవుని బట్టి వచ్చి, ఈయన కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఈయన కలిగి ఉన్న పరిశుద్ధతను బట్టి, ఈయన కలిగి ఉన్న దైవిక లక్షణాలు బట్టి అది. కాబట్టి అప్పుడే ఆశీర్వాదం. మనం కూడా దైవిక లక్షణాలు మన పాదాల్లో ఏమి లేదు, మనం కలిగి ఉన్న దేవుళ్ళలో ఉంది, మనం కలిగి ఉండే ఆత్మీయ లక్షణాల్లో ఉంటుంది. మన ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది 4వది. ఏ అభివృద్ధి అంటే ఇది బహుగా, చెప్పండి ఏ అభివృద్ధిది? బహుగా అభివృద్ధి. 4వది చివరి మాట చూద్దాం. 5వదిగా చూడండి, ఎలాంటి అభివృద్ధి అంటే పరిశుద్ధ గ్రంథంలో రండి ఇప్పుడు ఆదికాండం
17:2 ఆదికాండం 17:2 చదవండి. ఆదికాండం కనుక ఆత్మీయ జీవితాలు, సంవత్సరం జరుపుకునే వారి జీవితాలు, సంఘం విషయంలో ప్రతి విశ్వాసం మనందరం కూడా దేవుడు ఎలా ఉండాలని ఆశిస్తున్నాడంటే, రండి ఆదికాండం 17:2 ఆ ఆ నా నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అతనితో ఎవరు చెప్తున్నారు? దేవుడు ఎవరితో అంటున్నాడు? దేవుడు అబ్రహాంతో అంటాడు. ఎలాంటి అభివృద్ధి చెప్పండి? ఇది ఐదోది అందరూ చెప్పండి. ఎలాంటి అభివృద్ధి అమ్మా? లాస్ట్ అత్యధికముగా అభివృద్ధి. గట్టిగా చెప్తే మీరు మిమ్మల్ని కూడా దేవుడు అత్యధిక అభివృద్ధి పొందిస్తాడు. విన్నారా? కాబట్టి దేవుని మాటలు కాబట్టి, దేవుని స్వరం కాబట్టి, దేవుని మాట బైబిల్. కాబట్టి చూడండి, అత్యధికముగా అభివృద్ధి అంటే దేవుడికి ఎంత గొప్ప ఆశ చూడండి. ఫస్ట్ 1:8లో ఫలించి అభివృద్ధి పొందాలి. అక్కడ స్టార్ట్ చేసిన దేవుడు ఇప్పుడు ఎలాంటి స్థితిలోకి రావాలంటే అత్యధికముగా, అత్యధికముగా, అతి ప్లస్ అత్యధికంగా అంటే ఇంకా అతి ఎక్కువగా అభివృద్ధి. ఇప్పుడు 5 రకాల అభివృద్ధి ఎప్పుడైతే తెలుసా? ఆయన సన్నిధిలో నిందారహితుడిగా మనం నడుచుకున్నప్పుడు, అదే సమయంలో నాకు నీకు మధ్య ఏముంది? ఒక నిబంధన, కవెనెంట్, ఒప్పందం. దేవునితో మనం ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందం ప్రకారం జీవించాలి. అప్పుడు దేవుడు మన అత్యధిక అభివృద్ధి పొందుతాడు. ఆయనతో మన సంబంధం ఉండాలి. ఆయనతో నిబంధనలో మనం ఉండాలి. ఆ నిబంధనలో లేకుండా, ఆయన వాక్యంలో లేకుండా, ఆయన ఆజ్ఞలు లేకుండా, ఆయన సన్నిధిలో మనం లేకుండా నిందారహితంగా జీవించకుండా ఉంటే అత్యధికంగా దేవుడు అభివృద్ధి చేయలేడు. అందుకే చాలా జీవితాలు, చాలా కుటుంబాలు, చాలా పరిస్థితులు వారు అధిక వృద్ధిలోకి రాలేకపోతున్నారు. అసలు భౌతికంగా అంటే ఓకే, దాని తప్పు కాదు. ఆత్మీయంగా మాత్రం ప్రాముఖ్యంగా అభివృద్ధిలో ఉండాలి. కాబట్టి ఇప్పుడు 5 సంగతులు. నెంబర్ 1 చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? ఫలించి, అది ఇక్కడ 1 ఫలించి ఆదాములతో అభివృద్ధి, ఫలించి అభివృద్ధి. నెంబర్ 1. నెంబర్ 2 అది ఇక్కడ 23లో ఇస్సాకుతో కదా 13లో క్రమక్రమముగా ఇస్సాకు దేవుని ఆజ్ఞలు గైకుంటాయని మాట. మూడోది అంతకన్నా ఫిలిప్పి పత్రిక 1:9-10 వచ్చినాలు మనకు కదా. అంటే ఫిలిప్పి సంఘంలో శ్రేష్టమైన కార్యాలు వేచిస్తూ వారు అంతకత్తగా అభివృద్ధి. నాలుగోది బహుగా అభివృద్ధి కదా. యాకోబు వచ్చినప్పుడు లాభాన్ని బహుగా అభివృద్ధి. ఐదోది ఆయన సంఘ నిందారేసుకున్నప్పుడు అత్యధికమైన అభివృద్ధి. చివరి ముగింపులో వస్తే ఏ విషయం అభివృద్ధి తెలుసా అండి? బైబిల్ రాబడితో వస్తుంది. కొలస్సీ 1:10లో మనం చూస్తే దీంట్లో మొట్టమొదటి మాట ఏంటంటే 2 కొరింథీ విద్యార్థులు వినండి. 2 కొరింథీ 10:15 ఉంటుంది. విశ్వాసములో అభివృద్ధి. మనం ఎలాంటి అభివృద్ధి చూసాం? ఏ విషయం అభివృద్ధి చెందాలి తెలుసా? విశ్వాసం, బై ఫెయిత్. దేవుని అందరి విశ్వాసం, దేవుని మీద విశ్వాసం మనం అభివృద్ధి చెందాలి. మన విశ్వాసం అభివృద్ధి చెందుతుందా? విశ్వాసం సన్నగిలిపోతుందా? విశ్వాసం తగ్గిపోతుందా? విశ్వాసం ఎక్కువ. అందుకే ఓ లార్డ్ ఇంక్రీజ్ మై ఫెయిత్ కదా. ఓ లార్డ్, ఓ ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందొచ్చు. వృద్ధి పొంది అంటే మన విశ్వాసం వృద్ధి అభివృద్ధి చెందాలి. కనుక దేవుడు కోరేది ఆశించలేదు. విధానాలు మనం విశ్వాసం, ప్రభు రాబోతున్నారు, ప్రభు మీద విశ్వాసం ఉంచి పిల్లలు పెద్దలు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునే దినాలు ఉండాలి. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేం. విశ్వాసం లేకపోతే దేవుని కార్యాలు చూడలేం. విశ్వాసం లేకుండా అవిశ్వాసులు పరలోకం చేరరు, నిత్య నరకం. అందుకే దేవుని అందరూ విశ్వాసం ఉండాలి, మారు మనసు పొందాలా, విశ్వాసం నుంచి రక్షణ పొందాలి, దేవుని బిడ్డలుగా చేయబడాలి. రక్షించబడిన మనము మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి, విశ్వాసాన్ని కాపాడు. ఒకటి విశ్వాసం అభివృద్ధి చెందాలి. రెండవది పరిశుద్ధ గ్రంథం రాయబడిన మాట. రెండవది 2 కొరింథీ 8:7 అక్కడ మాట ఉంటుంది, ప్రేమలో అభివృద్ధి. చెప్పండి, ఏ విషయంలో అభివృద్ధి చెందాలంట? ప్రేమలో అభివృద్ధి. దేవుని ప్రేమించే విషయాల్లో, ఆయన పరిచయం ప్రేమించే విషయాలు, దేవుని బిడ్డలు ఒక్కరిలోకి మనం ప్రేమించుకునే విషయం, ఆత్మీయంగా డివైన్ లవ్. లోకంలో శరీర ప్రేమలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కనుక లోకంలో ఇప్పుడు ఎక్కువ ప్రేమలు పెరిగిపోతున్నాయి. చూస్తే ఏం స్పార్క్ వెళ్తుంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఇద్దరు చేతులు కట్టుకుని ఒకళ్ళు చేపట్టుకుని లోకల్ సామెత చేస్తారు కదా, చట్టా పట్టాలు వేసుకుని అట్లా వెళ్తున్నారు. అసలు భయం భక్తి కూడా ఉంటుంది. నిజంగా మనుషులను చూసి కూడా ఒకప్పుడు భయపడేవాళ్ళు. మనసు చూసి భయపడలా. ఏం స్పార్క్లోకి వెళ్తే ఆడపిల్లలు వాళ్ళని పెళ్ళిందా? పెళ్లి కాల. వాళ్ళు ఏమన్నా అన్నజల్లా అక్కదమ్ముల్లా కాదు. మరి ఎందుకు చేతులు పట్టుకుని వెళ్తున్నారు? ఇలాంటివి చాలా ఉన్నాయి. భయంకర మొన్న వచ్చిన వార్త న్యూస్ ఏం తెలుసా? మన ఢిల్లీలో, బాంబేలో, బాంబే రెడ్ లైట్ భయంకరమైన పరిస్థితి. హైదరాబాద్ కూడా వచ్చిన సమస్య. అంటే సహజీవనము లేదా లైఫ్ ఏదో వార్త వచ్చిన వార్తలు అంటే కొంత టైం గంట 2 గంటలు షాపింగ్ మాల్ చేయడానికి వాళ్ళు స్పీడ్గా అట్లా వెళ్తాడు. దానికి గంట 1500 1000. అంత భయంకరమైన పరిస్థితి హైదరాబాద్ కూడా వచ్చేసింది. అంటే వాళ్ళతో తోడు లేకుండా ఉంటారు. తోడుగా వాళ్ళకి హెల్ప్గా తోడుగా వాళ్ళకి పార్ట్నర్స్ గంటకి ఎంత నుంచి వాళ్ళు షాపింగ్ మాల్ చేయడం, షాపింగ్ తిరగడం తోడుగా ఎంత భయంకర కల్చర్ వచ్చేసి చూడండి. అందుకే యవనస్తులు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. భయంకరమైన పరిస్థితి హైదరాబాద్ వచ్చినాయి, మన ప్రాంతాలకు వచ్చినాయి. చూడండి, పాపం అంతటా ఉంది, సాతాను అంతటా ఉన్నాడు. కాబట్టి యవనస్తుల పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోక ప్రేమలు,
సాతాను ప్రేమలు అందుకే కదా లోక ప్రేమలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా కూడా అవి కాదు మనకు కావాల్సిన దైవ ప్రేమ. కనుక దేవుని ప్రేమ తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డలుగా ఉండాలా. ఒకరినొకరు ప్రేమించుకోవాలా. దేవుని ప్రేమించాలా, సంఘాన్ని ప్రేమించాలా, విశ్వాసులను ప్రేమించాలా, దైవ సేవకులు ప్రేమించాలా, ఆయన పరిచయం ప్రేమించాలి. అర్థమైంది? ఈ ప్రేమ కలిగి ఉండాలి. కానీ ఈ లోకంలో చాలా భయంకర ప్రేమలు వస్తున్నాయి. అది సంఘాల్లో కూడా విచిత్రం ఏంటంటే సంఘాల్లో కూడా ఇలాంటి శరీర ప్రేమలు వచ్చేస్తాయి. వాళ్ళు భయంకర ఒకరికొకరు ప్రేమల్లో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఎక్కువ పెరిగిపోతున్నాయి. చాలా చోట్ల అది సేవకుల పిల్లలకు కూడా విస్తరిస్తాం. అది విచారకరం. ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి మేలు గురించి హెచ్చరిస్తున్నాం. చాలా చోట్ల సేవకుల పిల్లలకు కూడా లోక సంబంధ ప్రేమలు వచ్చేస్తున్నాయి. విశ్వాసుల పిల్లలకి, పెద్దల పిల్లలకి, విశ్వాసుల పిల్లలకి అసలు లోకం అంటే ఒక తీసేయండి. మనం విశ్వాసులం కదా, మనం సేవకులం కదా, మనం పెద్దలం కదా, బాధ్యతల వారం కదా. ఎలాగ ఉండాలి? మనం ఎలాగ ఉండాలి? మన పిల్లలు ఎలాగ ఉండాలి? ఎంత దారి తెప్పిపోతున్నారు దేవుని పిల్లలు. బయట పక్క పెడదాం, దేవుని ప్రజల గురించి చూద్దాం. కాబట్టి లోక ప్రేమలు వస్తున్నాయి. మీరు చదువుకునే స్కూల్లో, కాలేజీల్లో, హాస్టల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. లోకమంతా లోతు దినాల్లో ఉన్నాం. చిన్నపిల్లల సైతం వృద్ధుల వరకు నోవాహు దినాల్లో ఉన్నాం. కనుక యేసు ప్రభు రాబోతున్నాడు. అయితే అదే సమయంలో పరిశుద్ధాత్మలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం. కృపా కాలంలో ఉన్నాం. అందుకే ఆయన వాక్యంలో మనం ఉండాలా, ఆయన ప్రార్థనలో మనం ఉండాలా, ఆయన సన్నిధిలో మనం ఉండాలా, ఆయన భయభక్తులతో మనం ఆయనతో కలిసి జీవించాలి. అప్పుడు వాటన్నిటి నుంచి దూరంగా ఉంటాం. వాటి నుంచి మనం తప్పించబడతాం. జాగ్రత్తగా దైవ ప్రేమలు మనం వర్దిల్లాలి. రెండోది దేవుని ప్రేమలు. మూడోది ఏమిట్లో వర్దిల్లాలి? మూడోది పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కొలస్సీ 1:10 జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. చెప్పండి, మూడోది ఏ విషయంలో అభివృద్ధి పొందాలి? జ్ఞానమందు, విజ్డమ్, జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. నాలుగోది చూస్తే ఆ మాట చదువుకోమని ప్రార్థన చేస్తాం. లాస్ట్ ఆ మాట అందరూ చదువుకుందాం. చివరికి అందరూ చదువుకుందాం, కలిసి చదువుకుందాం. లాస్ట్ అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు అభివృద్ధి అనే పదం మనకు కనబడుతుంది. సంఘం గురించి పదం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం అందరం కలిసి ఈ మాట చివరిగా చదువుకుందాం. అందరూ యవనస్తులు అందరూ బైబిల్ తీయండి. 9:31 అపోస్తుల కార్యములు 9:31 అందరం చదువుదాం. అందరం చదవండి, దగ్గరగా చదవండి. 9:31 కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకునుచు విస్తరించుచుండెను. ఇది ఏ అభివృద్ధి అండి? ఇది సంఘము ఏ అభివృద్ధి చెప్పినది? క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధి చెందడం అంటే క్షేమం ప్లస్ అభివృద్ధి రెండు కలిస్తే క్షేమాభివృద్ధి. కింద క్షేమాభివృద్ధి పుట్టినట్లు ఏం రాబడింది? కట్టబడుతుంది. ఒక దైవజన్ చెప్పాడు, సంఘము క్షేమాభివృద్ధి చెందినటువంటి అర్థం ఏంటంటే ప్రజలందరూ గుంపులుగా రావడానికి కాదు, వస్తే ఓకే తప్పు కాదు, కావాలి మంచిది, అది కాదండి. తెలుసా, ఆ ఉన్న సంఘమే ఆత్మీయంగా బలపడమే క్షేమాభివృద్ధి అంట. అర్థమవుతుందా? సంఘం క్షేమాభివృద్ధి అంటే అర్థమైంది తెలుసా? దాని అసలు మీనింగ్ తెలుసా? సంఘంలో 10 మంది ఉన్నాయి, 100 మంది ఉన్నాయి, 1000 మంది ఉన్నాయి, ఓకే మంచిదే. ఆ ఉన్న వాళ్ళు ఏం కావాలంటే